అందరికీ నమస్కారం. నేను పల్లవి, న్యూట్రిఫుల్ నుంచి మీ న్యూట్రిషనిస్ట్. ఈ రోజు మనం ఎన్ఐఎన్ వాళ్ళు రిలీజ్ చేసిన మార్గదర్శకాల్లో మొదటి మార్గదర్శకం గురించి మాట్లాడుకోబోతున్నాం. అది ఈట్ వెరైటీ ఆఫ్ ఫుడ్స్ టు ఎన్ష్యూర్ బ్యాలెన్స్డ్ డైట్. అంటే వివిధ రకమైన ఆరోగ్యమైన ఆహారాలు తీసుకోవడమే బ్యాలెన్స్డ్ డైట్, అంటే సమతుల్య ఆహారం అని అంటాము. ఎందుకు మనం ఇన్ని రకాలైన ఆహారాలు తీసుకోవాలి? ఎందుకంటే ఒక ఆహారం తీసుకుంటే మన శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలు అందవు. అందుకని మనం బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం మంచిది. బ్యాలెన్స్డ్ డైట్ లో మన శరీరానికి తగినంత కూరగాయలు, పండ్లు, ధాన్యాలు, చిరుధాన్యాలు, పప్పులు, పప్పు దినుసులు, ఇంకా డ్రై ఫ్రూట్, ఇంకా నూనె పదార్థాలు ఉంటాయి. ఇలాగా ఆహారం తీసుకోవడం వల్ల మన శరీరానికి కావాల్సిన ఎనర్జీ అంటే క్యాలరీస్, ప్రోటీన్, కార్బోహైడ్రేట్, ఇంకా విటమిన్స్ అండ్ మినరల్స్ అందుతాయి. ఇందువల్ల మనము ఆరోగ్యకరంగా ఉండడమే కాకుండా మనకు రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఇలాగా ఆహారం తీసుకోవటమే కాకుండా మనము విటమిన్ డి కోసము పొద్దున మరియు సాయంత్రం 15 నిమిషాల వరకు ఎండలో వాకింగ్ కానీ లేకపోతే నిలబడడం కానీ చేయడంతో మనకి విటమిన్ డి కూడా అందుతుంది. ఇప్పుడు మనము ఈ బ్యాలెన్స్డ్ డైట్ అసలు ఎందుకు తీసుకోవాలో తెలుసుకుందాం. ఈ బ్యాలెన్స్డ్ డైట్ ఒక్కో వయసు వారికి ఒక్కోలా సహాయపడుతుంది. ఇది ముసలి వాళ్ళలో అంటే ఏజ్డ్ పీపుల్ లో ఆరోగ్యానికి మరియు బలానికి సహాయపడుతుంది. ఇది పెద్దవాళ్లలో రోజువారీ పనులు చేసుకోవడానికి, బలానికి, అలాగే ఆరోగ్యానికి, రోగనిరోధక శక్తికి సహాయపడుతుంది. అలాగే ఈ బ్యాలెన్స్డ్ డైట్ యుక్త వయసు వారికి, పిల్లలకి శారీరక ఎదుగుదలకి ఉపయోగపడుతుంది. ఇప్పుడు అసలు ఈ బ్యాలెన్స్డ్ డైట్ లో ఏ ఆహారాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ బ్యాలెన్స్డ్ డైట్ ని మనకు 10 రకాల ఆహార విభాగాలుగా డివైడ్ చేశారు. అందులో ఒకటోది సీరియల్స్ అండ్ మిల్లెట్స్, రెండోది పల్సెస్, మూడోది వెజిటేబుల్స్, నాలుగోది నట్స్, సీడ్స్, ఆయిల్స్ అండ్ ఫ్యాట్, ఫిఫ్త్ ది గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, సిక్స్త్ ది ఫ్రూట్, సెవెంత్ ది డైరీ, ఎయిత్ ది రూట్స్ అండ్ ట్యూబర్స్, నైన్త్ ది ఫ్లెష్ ఫుడ్స్, ఇంకా 10th ది స్పైసెస్ అండ్ హెర్బ్స్. ఈ 10 రకాల ఆహార విభాగాలలో మనం రోజుకి 5 నుంచి 7 ఆహార విభాగాలు ఉండేలా చూసుకోవాలి. ఇంకా మిగతా విభాగాలని ఒక వారంలో 2 నుంచి 3 సార్లు తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకు ఇలా తీసుకోవాలంటే ఇలాగ మనం ఆహార విభాగాలు తీసుకోవడం వల్ల మనకి 50 నుంచి 55% ఎనర్జీ అనేది కార్బోహైడ్రేట్స్ నుంచి, 10 నుంచి 15% ఎనర్జీ అనేది ప్రోటీన్స్ నుంచి, 20 నుంచి 30% ఎనర్జీ అనేది ఫ్యాట్స్ నుంచి లభిస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనము మై ప్లేట్ ఫర్ ద డే అనేది చూడబోతున్నాం. అంటే ఒక రోజుకి మన ఆహార విధానం ఎలా ఉండాలో తెలుసుకుందాం. మనం ఒక రోజుకి తీసుకుంటే మనము 400 గ్రాములు కూరగాయలు వెజిటేబుల్స్ తీసుకోవాల్సి ఉంటుంది, 100 గ్రాములు ఫ్రూట్స్ పండ్లు తీసుకోవాల్సి ఉంటుంది, 85 గ్రాములు పప్పులు, పప్పు దినుసులు, కోడిగుడ్లు, ఇంకా మాంసాహారం తీసుకోవాల్సి ఉంటుంది, 35 గ్రామ్స్ పప్పులు ఇంకా గింజలు తీసుకోవాల్సి ఉంటుంది, 27 గ్రామ్స్ నూనె పదార్థాలు తీసుకోవచ్చు. అలాగే 220 గ్రామ్స్ సీరియల్స్ అండ్ న్యూట్రి సీరియల్స్ అంటే ధాన్యాలు, చిరుధాన్యాలు తీసుకోవచ్చు. ఇంకా మనం రోజుకి మర్చిపోకుండా తీసుకోవాల్సింది 300 ml పాలు, పాల పదార్థాలు. మనం ఒక రోజుకి మన ఆహార విధానం అనేది ఇలా ఉంటే మనకు 2000 కిలో క్యాలరీస్, ఎనర్జీ, ఇంకా ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్, ఫైటోన్యూట్రియన్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్, ఇంకా మన జీర్ణ వ్యవస్థకు కావాల్సిన మంచి బ్యాక్టీరియా కూడా లభిస్తుంది. ఇక్కడ చూస్తే ముందు మన ఫుడ్ పిరమిడ్ ఇలా ఉండింది. కింద భాగం ఎందుకు ఇంత వెడల్పుగా ఉందంటే ఇది ఎక్కువ తీసుకోవాల్సిన పదార్థం అని అర్థం. కానీ ఇక్కడ చూసుకుంటే మనకి ధాన్యాలు, చిరుధాన్యాలు ఎక్కువ ఉన్నాయి. కానీ ఇప్పటి మన ఫుడ్ పిరమిడ్ ని చూస్తే కింద పదార్థాలు ఏమున్నాయంటే కూరగాయలు ఇంకా పండ్లు. దాని అర్థం ఇప్పుడు మనం ఎక్కువ తీసుకోవాల్సిన పదార్థాలు కూరగాయలు ఇంకా పండ్లు, తర్వాత ధాన్యాలు, చిరుధాన్యాలు, తర్వాత పాలు, పాల పదార్థాలు, పప్పులు, పప్పు దినుసులు, తర్వాత గింజలు, పప్పులు, ఇంకా నూనె పదార్థాలు. ఎందుకు మనం ఇంతే మొత్తంలో ఆహారం తీసుకోవాలి? ఎందుకంటే ఇలా తీసుకోవడం వల్ల మన శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలు సరైన మొత్తంలో అందుతాయి. ఇక్కడ చూసుకుంటే ఒక్కొక్క ఆహార విభాగంలో నుంచి అసలు ఎంత ఎనర్జీ వస్తుంది, ప్రోటీన్ వస్తుంది, ఫ్యాట్ వస్తుంది, కార్బోహైడ్రేట్ వస్తుంది అని వివరంగా ఇచ్చారు. మనం ఇలా తీసుకుంటే మనకి సరిపడేంత పోషణలు లభిస్తాయి. ఒకవేళ మనం బరువు తగ్గాలి అనుకుంటే ధాన్యాలు, ఇంకా చిరుధాన్యాలు, అలాగే నూనె పదార్థాలను తగ్గించాల్సి ఉంటుంది. కానీ మిగతా పదార్థాలను తగ్గించకూడదు. అవి తగ్గిస్తే మనకు మిగతా అందాల్సిన పోషణలు అనేవి అందవు. అలాగే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ అంటే మార్గదర్శకాలలో ఒక్కొక్క ఆహారం నుంచి ఎంత ప్రోటీన్, ఫ్యాట్, కార్బోహైడ్రేట్స్, ఎనర్జీ, ఇంకా టోటల్ డైటరీ ఫైబర్, అలాగే మైక్రోన్యూట్రియన్స్ లో విటమిన్ బి కాంప్లెక్స్ అంటే B1 నుంచి B6 వరకు, అలాగే విటమిన్ ఏ, సి, డి ఎంత లభిస్తాయో కూడా వివరంగా ఇచ్చారు. అలాగే మనకు మినరల్స్ లో చూసుకుంటే కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, జింక్ ఎంత లభిస్తుందో కూడా వివరంగా ఇచ్చారు. చివరకు మనం చూసుకుంటే ఇక్కడ చిన్న వయసు నుంచి పెద్దవాళ్ళ వరకు, అలాగే ముసలి వాళ్ళ వరకు ఒక్కొక్క ఆహార విభాగం నుంచి ఎంత మొత్తంలో ఆహారం తీసుకుంటే ఎంత ఎనర్జీ, అలాగే ఎంత ప్రోటీన్ లభిస్తుందో వివరంగా ఇచ్చారు. సో ఇలాగ సమతుల్యమైన ఆహారం తీసుకోండి, తగినంత వ్యాయామం చేయండి, ఆరోగ్యంగా ఉండండి. థ్యాంక్ యూ.